రాష్ట్రంలో ఎక్కడ మంచినీటి సరఫరా సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు ఉపశమనం కలిగేలా మంచినీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ను పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. నిధుల అంచనాలపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు అనుమతితో పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. త్వరలో పుష్కరాలకు సంబంధం ఉన్న అన్ని శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని నారాయణ తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓటు శాతంలో గణనీయమైన పెరుగుదల నమోదైందన్నారు. యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి మద్దతే విజయానికి కీలకంగా మారిందన్నారు. మోడీ సుపరిపాలనే బీజేపీ విజయ రహస్యమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. దేశ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పాలనను గ్రహించారని, ఆయా రాష్ట్రాల్లో ఎన్డీఏ పక్షంలోని ప్రభుత్వాలను గెలిపించుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు మోడీ పాలనలో తమకు రక్షణ ఉంటుందని భావించారని, దానికి నిదర్శనమే ఈ ఫలితాలు అని గద్దె అనురాధ తెలిపారు. విజయవాడలో జనగణన కార్యక్రమం ప్రారంభమైంది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ఎన్యూమరేటర్లు ప్రజల నుండి వివరాలు సేకరించారు. ప్రజలు గణకులకు పూర్తి సహకారం అందించి సరైన సమాచారం ఇవ్వాలని కమిషనర్ విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యూచర్ రెడీ సంకల్పం, మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్ మరియు ఫిన్లాండ్ వంటి దేశాలకు అంతర్జాతీయ శిక్షణ కోసం పంపుతూ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఈ శిక్షణ ద్వారా మన ఉపాధ్యాయులు అంతర్జాతీయ బోధనా పద్ధతులను అలవర్చుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రపంచ స్థాయికి పోటీకి సిద్ధం చేసే లెర్నింగ్ ఫెసిలిటేటర్స్ గా ఎదుగుతున్నారు. పారదర్శకతతో ఎంపికైన ఈ బృందం క్షేత్రస్థాయిలో నాణ్యమైన విద్యను అందిస్తూ మన రాష్ట్ర విద్యా ప్రమాణాలను ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తోంది. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చే ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ జిల్లా స్థాయి అధికారులు నిర్దేశ గడువులోగా అర్జీల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. విజయవాడ నగరంలో వీధి వ్యాపారుల కోసం గ్రీన్, అంబర్, రెడ్ జోన్లను ఖరారు చేసి తుది నివేదిక సమర్పించాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో వ్యాపారుల సర్వే పూర్తి చేసి వారికి పీఎం స్వనిధి రుణాలపై అవగాహన కల్పించడంతో పాటు లైసెన్స్ తప్పనిసరి చేయాలని సూచించారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి టౌన్ వెండింగ్ కమిటీ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విజయవాడ నగరంలోని పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణలో కార్మికులకు అన్యాయం జరుగుతుందని సిపిఎం నేత దోనిపూడి కాశీనాథ్ ఆరోపించారు. కాంట్రాక్టర్లు కార్మికులకు వేతనాలు ఇవ్వకపోగా రిపేర్లు, కరెంటు బిల్లులు, ఫినాయిల్ వంటి మెయింటెనెన్స్ ఖర్చులన్నీ కార్మికులపైనే రుద్దుతున్నారని అన్నారు. కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేసి ఏ టాయిలెట్ను నిర్వహిస్తున్న కార్మికులకు ఆ టాయిలెట్నే నేరుగా అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో అక్రమంగా చేపల చెరువులు తవ్వుతున్నారంటూ ఆ గ్రామ రైతులు, ప్రజలు మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే పొలాల్లోకి యంత్రాలను తీసుకొచ్చి తవ్వకాలు జరుపుతున్నారని రైతులు ఆరోపించారు. ఇప్పటికే గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ఈ చెరువుల వల్ల భూగర్భ జలాలు కలుషితమై పంట పొలాలు దెబ్బతింటాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వరదలు వచ్చినప్పుడు తమ గ్రామం 15 రోజుల పాటు నీటిలోనే మునిగిపోయిందని, అప్పుడు ఎవరూ ఆదుకోలేదని, ఇప్పుడు ఈ అక్రమ తవ్వకాల వల్ల భవిష్యత్తులో వరద ముప్పు మరింత పెరుగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో 3 రోజులు కొనసాగే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.